ఆదోన్లోని శిశు సంక్షేమ మందిర్లో స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నారు. హెల్త్ క్యాంప్ అన్నది తప్పనిసరిగా ఎక్కువ చోట్ల జరగాలి. ఎందుకంటే ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి, వాళ్ళలో ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పడానికి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన చైతన్యం కల్పించాల్సిన అవసరం ఇటువంటి సంస్థలకన్నింటికీ ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవాలి, తక్కువ ఆహారం తీసుకోవాలి, గుండె వేగాన్ని పెంచేలా ఎక్సర్సైజులు చేయాలి. తప్పనిసరిగా రోజు కాసేపు నడవడమో, పరిగెట్టడమో, లేదా 10 పనుల్లో చురుగ్గా పాల్గొనడమో, లేదా ఇంట్లో పనులు అవి బాగా చేసుకోవడమో, పొలం పనులు. ఎందుకంటే చూడండి, రైతులందరూ కూడా ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు? కష్టం చేస్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. మన కష్టం తగ్గిపోయింది, అది కూడా మంచిది కాదు. భోజనం తగినంత తక్కువ మోతాదులో భోజనం తీసుకోవాలి. మంచి భోజనం, శుభ్రమైనటువంటి మంచి భోజనం తీసుకోవాలి. మధ్యాహ్నం ఒక చికెన్ బిర్యానీ, రాత్రికి ఒక చికెన్ బిర్యానీ లాగేసామనుకోండి, గుండె ఆడ పనికి వస్తుంది. ఎంత పెద్ద గుండె అయినా సరే పని చేయడం ఆగిపోద్ది, రిపేర్లు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా తక్కువ మోతాదులో మంచి ఆహారాన్ని తీసుకొని ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం అంటే అదే పని, మన రోజు చేసే పనిలోనే ఎక్సర్సైజ్ లాగా ఎక్కువ. అంటే గుండె నార్మల్గా 72 సార్లు కొట్టుకుంటే దాన్ని కనీసం 100-120 సార్లు కొట్టుకునేలాగా చేసే విధంగా, అంటే డబుల్ టైం కొట్టుకునేటువంటి వర్కౌట్ ఏదో పని కనీసం 1-2 గంటలు చేయగలిగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది, గుండె గట్టిగా ఉంటుంది. నాకు తెలుసు, ఆదోనిలో నివసించాలంటే గుండె గట్టిగా ఉండాల్సిందే తప్పని పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడున్న ఇబ్బందులు నేను చూస్తా ఉన్నాను. నాకు ఇంత గుండె గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నిలబడినాను, ఇక్కడ గెలిచినాను, మీ అందరి ఆశీర్వాదం పొందినాను, ఇన్ని పనులు చేయగలుగుతున్నాను, ఆదోని గురించి పోట్లాడగలుగుతున్నారు. అదే గుండె బలహీనంగా ఉందనుకోండి, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంట్లో వెళ్ళి పడుకోవడమే, అంతమించి ఏముంటుంది. కాబట్టి ఆదోనిలో బతకాలన్నా, ఆదోనిలో పనులు చేసుకోవాలన్నా, ఆదోనిని అభివృద్ధి చేయాలన్నా ఇంటికి కూడా పెద్ద గుండెకాయ కావాలి, బలమైన గుండెకాయ కావాలి. అందువల్లే ఫిట్గా ఉండడం చాలా అవసరమని నేను ప్రజలకందరికీ చెప్తాను. దయచేసి జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి, ఇంట్లో భోజనమే తినడానికి ప్రయత్నం చేయండి, శుభ్రమైన భోజనం చేయండి, ప్రశాంతం కనీసం 6-7 గంటల పాటు నిద్రపోండి. దీంతో పాటుగా రెగ్యులర్గా ఏదైనా సమస్య ఉంది అని తెలిసిన వెంటనే చికిత్స చేయించుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అలవాటుగా ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం తప్పనిసరి. ఈరోజు ఆదోనిలో కూడా 2 పెద్ద హాస్పిటల్ కూడా, జనరల్ హాస్పిటల్ కానీ, జనరల్ హాస్పిటల్ 350 బెడ్డెడ్ హాస్పిటల్. అది మీకు తెలియదేమో చాలా మందికి. 350 పడకలు ఉన్నాయి ఆ హాస్పిటల్లో. దానికి సంబంధించిన డాక్టర్లు ఏర్పాటు చేసినాం. 24 గంటలు ఎమర్జెన్సీలో కూడా డాక్టర్లు ఉండే రకంగా ఏర్పాటు చేసినాం. గుండె జబ్బు వచ్చినా, ఇంకోటి వచ్చినా ఎమర్జెన్సీ వస్తే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోనాల్సిన అవసరం లేదు, ఎత్తుక్కోనక్కర్లేదు డాక్టర్కి. నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బ్రహ్మాండంగా ఎమర్జెన్సీలో డాక్టర్ ఉంటాడు, ఎమర్జెన్సీ మందులు ఉన్నాయి, ప్రాణాలు కాపాడగలుగుతాం. అలాగే తల్లి పిల్లల హాస్పిటల్ కూడా ఉంది. 50 పడకల ఆసుపత్రి, దాన్ని 100 పడకలు చేయాలని గట్టిగా పట్టుబట్టున్నాను. నేను అందరినీ అడుగుతాను, మినిస్టర్ని అడుగుతున్నాను, డైరెక్టర్లను అడుగుతాను, అందరిని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో దాన్ని కూడా 100 పడకలు చేస్తే అసలు సమస్య లేకుండా పోతుంది. అంటే చాలా మంది అనుకుంటారు పేదవాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి పోతారని. దయచేసి అర్థం చేసుకోండి, మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలా తక్కువగా ఉంటారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1-2-3 అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు ఉంటే, మన ఆదోని ఏరియా హాస్పిటల్లో కానీ, తల్లి పిల్లల హాస్పిటల్లో కానీ, ఒక్కో హాస్పిటల్లో 15 మంది 20 మంది ఈ అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు, నిష్ణాతులైన డాక్టర్లు అందుబాటులోకి తెచ్చాం.
వాళ్ళ సదుపాయాలు తీసుకోండి. ఏ రోజైతే నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను, ఏ రోజైతే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉన్నాయి లేవు, పేదవాడు ప్రైవేట్ సంబంధం లేకుండా అందరూ కూడా ధైర్యంగా మంచి చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది అనే నమ్మకం కల్పించడమే నా లక్ష్యం. ఆ రకమైన సదుపాయాలు కల్పించడమే నా లక్ష్యం. దానికోసమే రాత్రి పగలు పనిచేస్తా ఉన్నాను. మీరు చూస్తారు, ఇప్పటికే మీరు వెళ్ళి ఇంత ముందుకి, నేను ఎమ్మెల్యే కాకముందుకి ఈ రోజుకి వెళ్ళి ఆసుపత్రులు చూడండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి వసతులు ఎలా ఉన్నాయో. మీరు తల్లి పిల్లల హాస్పిటల్కి వెళ్ళి డెలివరీలు ఎలా అవుతున్నాయో చూడండి. బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం, ఇంకా మంచివి ఇస్తాం. బయట దొరకని చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసి చూపిస్తాం. బయట లేని వైద్య సదుపాయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసి చూపిస్తాం. ఇదే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాను. 100కు 100% నెరవేరుతుంది. ఇప్పటికీ నేను 25% నా లక్ష్యాన్ని చేరుకున్నాను. ఇంకా 75% చేయాల్సి ఉంది. చేసి తీరుతాం. అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు పెట్టి చాలా మంది వస్తారు నా దగ్గరికి. సార్ ఇన్ని వేల రూపాయలు అయిపోయినాయి, లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి, పెట్టుకోలేకున్నాము. అవసరమే లేదు. ప్రభుత్వం అన్ని హాస్పిటల్స్ ని మెరుగు చేసే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాతలకు కూడా చెప్తా ఉన్నా, ఒక బర్త్డే చేస్తారు. నేను చాలా మంది బర్త్డేకి వెళ్తా ఉన్నా ఆదోన్లో. ఒక బర్త్డే 1,00,000 రూపాయలు పెట్టి బర్త్డే చేస్తారు. ఒక చిన్న పార్టీ అంటారు, ఒక పెద్ద అండా బిర్యానీ అంటారు, 50,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. చిన్న పెద్ద ఇంట్లో ఏ వచ్చినా సరే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పండగలు చేస్తా ఉన్నారు. అయ్యో ఒకసారి ఆలోచన చేయండి. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ ఎంతో మంది దాతలు ఉన్నారు, ఎంతో మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఖర్చు పెడతా ఉన్నారు. మీ బిడ్డకు బర్త్డే చేయాల్సి వస్తే బర్త్డే చేయండి, నేను కాదల్లా. ఎంతో కొంత డబ్బుని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న వస్తువు కొనివ్వడానికో, ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీనింగ్ కోసం ఆయాలకు డబ్బులు లేవు అంటున్నారు, ఆయాలకు పారిశుద్ధ్య ఇబ్బంది అంటున్నారు. పారిశుద్ధ్య వస్తువులు కొనివ్వండి, మెడికల్ ఎక్విప్మెంట్ కొనివ్వండి. చిన్న చిన్న మెడికల్ ఎక్విప్మెంట్ 50,000, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలకు వచ్చేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, వాటిని కొనివ్వండి. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులను రిపేర్ చేయడానికి డబ్బులు ఇవ్వండి, మీరే రిపేర్ చేయించండి. లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో పైన పెయింటింగ్ చేయించడమో, లేదా లైట్లు వేసి ఎలక్ట్రికల్ వర్కులు చేయించడమో, లేదా బాత్రూమ్ రిపేర్ చేయించడం, వీటికి కూడా చిన్న చిన్న డబ్బులు పెడితే కూడా అవుతాయి. ఆదోనిలో ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, 1,000 రూపాయలు పెట్టుకుని, 1,00,000 రూపాయలు పెట్టుకుని, కోట్ల రూపాయలు పెట్టుకుని మనము పండగలు చేసుకునే సందర్భంలో మీరు చేసేటువంటి సాయం ఏదైతే ఉందో, మీ దాతృత్వం, మీ బిడ్డ పేరు మీదో, మీ తల్లిదండ్రుల పేరు మీదో, మీ పేరు మీదో మీరు పెట్టేటువంటి ఒక ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేదిలాగా చేస్తే ఎంత గొప్ప ఆలోచనగా ఉంటుందో ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తారని మీకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. ఆధ్వర్యంలో కర్నూలు కామినేని ఎంకేఆర్ కామినేని హాస్పిటల్ వారి సహకారంతో మన యొక్క హనుమాన్ నగర్లోని సరస్వతి శిశు మందిర్ నందు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పార్థసారథి గారు రావడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇవాళ హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే పడిపోతాడు, పండుకున్న వ్యక్తి పండుకున్నట్టే పడిపోతాడు. ఈ ఉద్దేశం చేత దాదాపుగా మా నవభారత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఇప్పటి వరకు దాదాపుగా 75 క్యాంపులను మన కర్నూలు పార్లమెంట్ వైడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్యాంపుల్లో కూడా ప్రతి వ్యక్తి కూడా గుండె మీద అవగాహన సదస్సు కలిగిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఆదోని నగరంలో మన సరస్వతి శిశు మందిర్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది. ఈరోజు